అందరికీ నమస్కారం. ఈరోజు రాజకీయాలలో ఒక పార్టీ విపరీతముగా వ్యతిరేకించుకొని రకరకాల మాటలు మరి సోషల్ మీడియాలో మాట్లాడుతూ చాలా భయంకరంగా వారు తిట్టుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కొరకు, పార్టీ ప్రయోజనాల కొరకు వారు కలిసిపోతూ ఉన్నారు. ఈనాడు మనం అనేక పార్టీలను, నాయకులను చూస్తూ ఉన్నాం. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి బోధకులు, సేవకులు, డినామినేషన్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒకే బైబిల్, ఒకే దేవుని నమ్ముతూ ఈనాడు క్రైస్తవ సమాజం మీదకి వస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రమాదాన్ని, మతోన్మాదాన్ని ఎదుర్కోవడం కొరకు ఒక ఓటు బ్యాంకుగా ఎందుకు మారకూడదు? ఒకసారి ఆలోచన చేయండి. బోధలుంటే తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈరోజు ఒక ఓటు బ్యాంకుగా మనం మారాలి. రాబోయే తెలంగాణ ఎలక్షన్స్లో, దేశవ్యాప్త ఎలక్షన్స్లో మన ఎంపీలను నిలబెట్టుకుందాం. ముఖ్యంగా తెలంగాణలో 17 నియోజకవర్గాల్లో ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులు నిలబెట్టుకోవడం కొరకు ప్రతి సేవకులు, పాస్టర్లు కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి క్రైస్తవులందరూ సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అందరికీ షేర్